హాయ్ అండి. వెల్కమ్ టు మన తెలుగింటి వంటలు. నేను మీ మహా. ఈరోజైతే పన్నీర్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నేనైతే టేస్ట్ చేశాకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఒక్కసారి ఇలానైతే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ప్రాసెస్కి వెళ్తే బాస్మతి రైస్ అయితే 2 టైమ్స్ వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 30 మినిట్స్ అయితే నానబెట్టుకోవాలి. ఫస్ట్ ఇంకా నెక్స్ట్ ఒక బ్యాండీ తీసుకొని ఇంకా ఇందులోనైతే బటర్ అండ్ గీ అండ్ ఆయిల్ ఈ 3 అయితే వేసుకోవాలి. ఫస్ట్ ప్రాసెస్లోనైతే ఈ 3 ఎందుకు వేసుకోవాలో చెప్తాను. అంటే మనకైతే ఈ 3 వేసుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. లేదంటే ఓన్లీ ఆయిల్ ఓన్లీ గీలోనే చేసుకోవాలి అని అనుకుంటే అంత టేస్ట్గానైతే ఉండదు. సో మనమైతే ఫస్ట్ అయితే ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకోవాలి. బిర్యానీకి అయితే మెయిన్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే చేసి పెట్టుకోవాలి. సో ఇలానైతే ఫ్రైడ్ ఆనియన్స్ తీసాక ఈ ఆయిల్ని అయితే లెఫ్ట్ ఓవర్ ఆయిల్ని అయితే వేస్ట్ చేసుకోవద్దు. ఇంకా దీన్ని అయితే ఇలా పెట్టేసేయండి పక్కన. ఇదైతే నెక్స్ట్ ప్రాసెస్కి యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ అయితే మ్యారినేషన్ కోసం అయితే మనం పన్నీర్ పీసెస్ని తీసుకోవాలి. అంటే మెజర్మెంట్స్ అయితే ఏం లేదండి. మనం పన్నీర్ పీసెస్ ఎక్కువ తినాలి అని అనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు. ఇంకా నేనైతే 1 kg రైస్కి అయితే 1/2 kg పైనే తీసుకున్నాను. ఇంకా ఫస్ట్ అయితే ఉప్పు కారం పసుపు అయితే వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ బిర్యానీ పువ్వు బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. అండ్ అలాగే దాల్చిన చెక్క ఇలాచీ అదేనండి యాలకులు అండ్ అలాగే ఓల్ బగారా దినుసులు అంటే మనకి దొరుకుతాయండి. ఆల్ మిక్స్డ్. మనకి ఆల్ మిక్స్డ్ లేకున్నా ఇంట్లో సపరేట్గా ఉన్నవి కూడా వేసుకోవచ్చు. ఏం లేదంటే సాజీరా లవంగ యాలకులు ఇంకా దాల్చిన చెక్క మిరియాలు మరాఠీ మొగ్గ అవి. అండ్ నెక్స్ట్ అయితే కర్డ్ తీసుకోవాలి. కర్డ్ అయితే మనకి గ్రేవీ ఎక్కువ కావాలి. ఇంకా నెక్స్ట్ అయితే మనం ఏమి గ్రేవీ పెట్టుకోకుండా బిర్యానీ తినాలి అని అనుకుంటేనైతే ఎక్కువ వేసుకోవాలి. లేదు మాకు మసాలా తక్కువ కావాలి అనుకుంటే కర్డ్ కూడా తక్కువ తీసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనానైతే వాష్ చేసుకొని వేసుకోవాలి. ఒక 3 సరిపోతాయండి పచ్చిమిర్చి. అండ్ అలాగే ఇందాక లెఫ్ట్ ఓవర్ ఆయిల్ అయితే ఉంది కదండి, అంటే బటర్ గీ ఆయిల్, అది ఇందులో కొద్దిగానైతే వేసుకోవాలి. ఇంకా దీన్నైతే ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇలానైతే పన్నీర్ పీసెస్ని చాలా నెమ్మదిగానైతే కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్న దాన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్కి అయితే ఒక బౌల్ పెట్టుకొని ఇందులోనైతే మనం 1 kgకి సరిపడా రైస్కి ఎసరికి వాటర్ పెట్టుకోవాలి. ఇంకా దీంట్లోనే ఇందాక చెప్పినట్లు ఓల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకోవాలి. సాజీరా లవంగ యాలకులు బగారాకు బగార పువ్వు అండ్ అలాగే మిరియాలు మరాఠీ మొగ్గ ఇంకా పచ్చిమిర్చి ఒక 3 అండ్ అలాగే కొత్తిమీర అండ్ పుదీనా ఇంకా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే మనం లెఫ్ట్ ఓవర్ ఆయిల్ అయితే ఉంది కదండి, అది కూడా యాడ్ చేసుకోవాలి కొద్దిగా. అది ఎక్కడ వేస్ట్ చేయకుండా హోల్ బిర్యానీ ప్రిపరేషన్ మొత్తం యూజ్ చేసుకోవచ్చు. సో ఇలానైతే కొద్దిగా వేసుకోవాలి. అండ్ లెమన్ అయితే స్లైడ్స్గా కట్ చేసుకోవాలి. ఒక 3 పీసెస్ అయితే వేసుకోవాలి. ఎందుకు అని అంటే మనకి రైస్ అనేది వైట్గా ఉంటుంది అండ్ అలాగే పుల్లలు పుల్లలుగా ఉంటుంది. సో ఇలానైతే ఎసరు రావాలి. ఇలా వచ్చిన ఎసరులోనైతే మనం రైస్ని అయితే వేసేసుకోవాలి. ఇంకా ఈ రైస్ అనేది మనకి ఒక 80% అయితే కుక్ అవ్వాలి.
అంటే మనకి అటు మెత్తగా అవ్వద్దు, ఇటు పుల్లలు అంటే మనకి రైస్ లాగా కూడా ఉండొద్దు. ఒక 80% అయితే కుక్ అవ్వాలి. ఇంకా దమ్ ఇచ్చుకోవడానికైతే ఇలా కుక్ చేసి పెట్టుకోవాలి. దీంట్లో వాటర్ అంతా మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకోవాలి. ఇంకా ఎందుకంటే అదే వాటర్ ఇగ్గితే మనకి రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ అయితే మన లెఫ్ట్ ఓవర్ ఆయిల్ అయితే ఉంది కదండి, ఫస్ట్ తీసి పెట్టుకున్న బ్యాండీలో. ఇంకా దీంట్లోనైతే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే మొత్తం వేసేసుకోవాలి. కొద్దిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఇంకా నెక్స్ట్ అయితే దీంట్లో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అండ్ అలాగే మనకి బిర్యానీ మసాలా అనేది సపరేట్ బిర్యానీ మసాలా అనేది దొరుకుతుందండి. ఇంకా బిర్యానీ మసాలానైతే కొద్దిగా ఎక్కువే వేసుకోవాలి. అండ్ అలాగే గరం మసాలా కొద్దిగా, అండ్ అలాగే ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. అండ్ ఫస్ట్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అయితే ఇలా తురుముకొని వేసుకోవాలి. ఇలా మనకి సరిపడా వేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా కసూరి మేతి అయితే వేసుకోవాలి ఫైనల్గా. అండ్ నేనైతే లెమన్ అయితే నేను మ్యారినేషన్లో మర్చిపోయాను. సో నేను ఇలా పైనుండి అయితే వేసుకుంటున్నాను. మీకు వీలుంటే మీరు మ్యారినేషన్లో వేసుకోవచ్చు. ఇంకా లెమన్ వేసాక ఇంకా దీన్ని అయితే ఒక్కసారి మిక్స్ చేయండి. పన్నీర్ విరగకుండా కొద్దిగా నెమ్మదిగా ఒకసారి అయితే మిక్స్ చేసి పెట్టుకొని లో ఫ్లేమ్లోనైతే ఇలానైతే ఉడికించుకోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు. అంతేనండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా పక్కన పెట్టుకొని రైస్ని అయితే మనం దమ్ ఇవ్వడానికైతే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకా టోటల్ కంప్లీట్గా రైస్ అయితే వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పైనుంచి అయితే గార్నిష్ కోసం అయితే మనకి కార్డమమ్ కులినరీ ఎసెన్స్ అయితే వేసుకోవాలి ఫ్లేవర్ కోసం. ఇది మస్ట్ అండి, అంటే ఇది తప్పనిసరిగా వేసుకోవాలి, అయితేనే టేస్ట్ ఉంటుంది. ఇంకా కలర్ అనేది ఆప్షనల్ అండి, ఇంకా ఇది మీ ఇష్టం, వేసుకోకున్నా పర్లేదు. నేనైతే కొంచెం కలర్ వేసుకుంటానని వేసుకున్నా అంతే. వాటర్లో మిక్స్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా పుదీనా కొత్తిమీర ఇంక ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి, పుదీనా కొత్తిమీర. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈవెన్గా వేసుకోవాలి. ఇంక ఇవన్నీ అయితే ఈవెన్గా వేసుకొని మనకి పిండితోనైతే మనం ప్యాక్ చేస్తాము బిర్యానీ చేస్తే ప్రతిసారి. అసలు చేయకండి, ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. మనకి సిల్వర్ కాయిల్తో కూడా మనము చేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక్కసారి ఇలా సిల్వర్ కాయిల్తోనైతే ట్రై చేయండి. ఒక 2 లేయర్స్ అయితే పెట్టుకోండి. 2 లేయర్స్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా దమ్ అవుతుందండి. ఇంకా దీనికైతే మనం ఎట్లాంటి జస్ట్ సిల్వర్ కాయిల్ పెట్టేసి క్యాప్ పెట్టేసుకొని ఏదైనా చిన్నగా వెయిట్ పెట్టినా పర్వాలేదు, ఏదైనా ఒకటి చిన్నగా వెయిట్ పెట్టేసి ఒక 20 minutes అయితే మీడియం ఫ్లేమ్లోనైతే పెట్టుకోవాలి, లో టు మీడియం ఫ్లేమ్. ఇంతేనండి బిర్యానీ.